స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వబుద్ధ దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రదుభ్యం నమ. సమస్త జగత్ రక్షకం అయ్యప్ప. అన్నదాన ప్రభు అయ్యప్ప. సర్వరోగ నివార రూప అయ్యప్ప. సమస్త రక్షణ అయ్యప్ప. ఇప్పుడు మాలధారణ అన్నప్పటికీ ఇక్కడ రకరకాలమైనటువంటి మాలలు మనకి రావటం అనేది జరుగుతుంది. తులసి మాల, రుద్రాక్ష మాల, స్ఫటిక మాల, ఏమిటి ఇవి అయ్యప్ప స్వామికి వేసుకోవాల్సినటువంటి మాలలు. చక్కగా వేసుకొని నియమ నిష్ఠాలు పాటించాలి. అయితే దీంతోపాటు తోడుమాల కూడా అని అంటారు. ఎందుకు తోడుమాల అంటే ఒక మాల పెరిగితే ఇంకో మాల తోడుగా ఉంటుంది కాబట్టి తోడుమాల వేయటం అని జరుగుతుంటుంది. కాబట్టి తోడుమాల వేయటం అని జరుగుతుంది. అది కూడా తులసి మాలే. చక్కగా ఈ యొక్క తులసి మాలకి ఏంటంటే పైకి కిందికి వెళ్ళకుండా వేలాడకుండా దారం కట్టేస్తే సరిపోతుంది. అది చక్కగా ఆపట్టుగా మూలకు పడి ఉంటుంది. కేరళ సాంప్రదాయ విధానం అన్నటువంటిది ఏంటంటే తులసి మాల ధారణ వేయటం చాలా శ్రేష్టకరం. రుద్రాక్ష మాల వేయటం ఏంటంటే రుద్రునికి అంటే సాక్షాత్ శివుడు పుత్రుడు కాబట్టి రుద్రుడు కాబట్టి ఆ రుద్రాక్ష వేసుకోవడం ఏంటంటే రుద్రదోషం ఏమైనా ఉన్నా సకల మృత్యుదోషం ఏమైనా పోవడానికి బాగుంటుందని వేస్తారు. ఈ మధ్యకాలంలో కొత్తగా కరుంగలి మాల అని రావటం, మరి ఇంకా ఏదో మాల రావటం, భవానీ మాల రావటం, శివమాల రావటం వంటి జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఈ అయ్యప్ప స్వామి మాల దానికి నిషేధం. ఇది వెయ్యకూడదు. ఇది ఏంటంటే ఇది అసలుకు పనికిరాని వంటి ప్రక్రియ. ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఈ యొక్క మాలధారణ వేసుకున్న తర్వాత మీరు అటువంటి మాలలను వేసుకొని అపశుభ్రం అంటే అపశకనం జరగడం అనేవంటివి కూడా జరగడానికి అవకాశాలు కనపడతాయి. ఎప్పుడైతే కూడా మీరు ఇది వేసుకున్నారంటే అపశకనం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కరుగల్లి మాల వేసుకోవడం కానీ ఇతర మాలలు వేసుకోవడం కానీ వేసుకోరాదు. ఇది నిషేధించబడి ఉంటుంది. స్వామివారి మాల వేసుకోవడం మాత్రం తులసి మాల, రుద్రాక్ష మాల వేసుకోవడం వల్ల అతీంద్రియమైన వంటి ఫలితం రావడం. మరి చందనమాల వేసుకోవచ్చు. చందనమాల ఎందుకంటే మహావిష్ణు మాల. ఇక్కడ శివుడు మహావిష్ణువు అంటే ఇక్కడ వైకుంఠము కైలాసం రెండు కలిసి ఉన్న పుత్రుడు అంటే వైకుంఠ కైలాసానికి సంబంధించినటువంటి మాల కాబట్టి స్వామివారు తులసి మాల ద్వారా పవిత్రతతో ఏర్పరచుకొని మాల వేసుకోవడం అని జరుగుతుంది. ఆ ఒక మాలధారణ వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు ఏంటంటే చక్కగా క్రమశిక్షణ పాటిస్తూ ముందుగా దీక్ష కొనసాగితే అద్భుత ఫలితం లభిస్తుంది. స్వస్తి.